రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఉక్రెయిన్పై రష్యా క్రమంగా తన పట్టు బిగిస్తోంది. దీంతో పాశ్చాత్య దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఉక్రెయిన్ సైనిక దళాలకు అండగా యూరోపియన్ మిలిటరీని రంగంలోకి దింపాలనే చర్చ ఊపందుకుంది. ఇప్పటి వరకు ఉక్రెయిన్కు అమెరికా అండగా ఉండేది. ఇటీవల అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలవడంతో కీవ్తో అమెరికా దూరం పెరిగే అవకాశం కనిపిస్తోంది. దీంతో నేరుగా ప్యారిస్, లండన్లు ఉక్రెయిన్కు సాయంగా యుద్ధరంగంలో దిగాలనే ఆలోచనలున్నట్టుగా సమాచారం. రష్యా యుక్రెయిన్ యుద్ధం మరోమారు తీవ్ర రూపం దాలుస్తోంది. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ దేశ అధ్యక్షుడిగా గెలిచిన తర్వాత నుంచి పుతిన్ యుక్రెయిన్పై దాడుల జోరును పెంచారు. దీంతో యూరోపియన్ యూనియన్ దేశాలు, ముఖ్యంగా ఫ్రాన్స్, లండన్లు కలిసి తమ మిలిటరీ దళాలను యుక్రెయిన్కు పంపించాలనే ఆలోచనలో ఉన్నాయి. అలాగే ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీలను కూడా యుక్రెయిన్కు పంపించాలనుకుంటున్నట్లు ఫ్రెంచ్ వార్తాపత్రిక లిమోండే వెల్లడించింది. కాగా వచ్చే ఏడాది జనవరి 20 తర్వాత అమెరికా యుక్రెయిన్కు దూరం జరుగుతుందన్న టాక్ కూడా వినిపిస్తోంది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఎమాన్యుయల్ మాక్రాన్ యుక్రెయిన్కు మిలిటరీని పంపించే విషయం గురించి యూరోపియన్ యూనియన్ దేశాలతో చర్చించారు. దీనికి కొన్ని యూరోపియన్ దేశాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ముఖ్యంగా జర్మనీ మాత్రం తమ దళాలను పంపమని తెగేసి చెప్పింది. యుక్రెయిన్కు లాంగ్ రేంజ్ మిసైల్స్ని ఇవ్వడానికి కూడా జర్మనీ నిరాకరించింది. అయితే తాజాగా బ్రిటన్ ప్రధానమంత్రి కేర్ స్టార్మర్ ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లినప్పుడు తిరిగి యుక్రెయిన్కు యూరోపియన్ యూనియన్ మిలిటరీ దళాలను పంపాలా వద్దా అన్న చర్చకు తెరతీసింది. నవంబర్ 11వ తేదీన ఇరువురు నాయకులు యూరోపియన్ భద్రత గురించి చర్చించుకున్నారు. అలాగే యుక్రెయిన్కు అండగా నిలవాలని నిర్ణయించారు. అలాగే ఈ నెల 22న ఫ్రెంచ్ విదేశాంగ మంత్రి లండన్ పర్యటనకు వచ్చినప్పుడు ఆయన బీబీసీతో మాట్లాడుతూ యుక్రెయిన్కు మద్దతు ప్రకటించారు. కావాలనుకుంటే తమ దళాలను యుక్రెయిన్కు పంపుతామని ఫ్రెంచ్ విదేశాంగ మంత్రి అన్నారు. లేదా ప్రైవేట్ కాంట్రాక్టర్లనైనా పంపాలని నిర్ణయించారు. అయితే గత కొన్ని నెలల నుంచి ఆ ప్రతిపాదన టేబుల్ పైనే ఉంది. అయితే రష్యా యుక్రెయిన్పై పెద్ద ఎత్తున మిసైల్స్తో దాడుల జోరు పెంచిన వెంటనే ఫ్రాన్స్తో పాటు బ్రిటన్ కూడా వెంటనే రంగంలోకి దిగి యుక్రెయిన్కు అండగా సైనికులను పంపించాలనే ఆలోచనలో పడ్డాయి. తాజా పరిణామాలను క్షుణ్ణంగా గమనిస్తున్న క్రెమ్లిన్ మాత్రం ఫ్రాన్స్, బ్రిటన్ సైనికులను రష్యాపై యుద్ధానికి పంపడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదిలా ఉండగా బ్రిటన్ విదేశాంగ కార్యదర్శి మాత్రం తమ మిలిటరీని యుక్రెయిన్కు పంపించడం లేదని స్పష్టం చేశారు. అయితే యుక్రెయిన్కు మాత్రం తమ మద్దతు యథాతథంగా కొనసాగుతుందన్నారు. కాగా యుక్రెయిన్ దళాలకు శిక్షణ కూడా ఇస్తామన్నారు. అయితే తమ దళాలను మాత్రం ప్రస్తుతం పంపమని స్పష్టం చేసింది. అయితే ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్ నోయెల్ బారెట్ మాత్రం అవసరం అనుకుంటే యుక్రెయిన్కు తమ దళాలను పంపుతామన్నారు. అయితే ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఈ ఏడాది ప్రారంభంలో తమ వద్ద ఉన్న ఆప్షన్స్ వేటిని వదులుకోలేమన్నారు. అయితే 10 డౌనింగ్ స్ట్రీట్ మాత్రం యుక్రెయిన్కు బ్రిటన్ దళాలను పంపమని స్పష్టం చేసింది. ప్రధానమంత్రి అధికార ప్రతినిధి లామొండేలో వచ్చిన వార్త గురించి ప్రస్తావిస్తే తమ దళాలను యుక్రెయిన్కు ఎట్టి పరిస్థితుల్లో పంపవన్నారు. అయితే మెడికల్ ట్రైనింగ్కు కావాలనుకుంటే పంపుతామన్నారు. యుద్ధంలో పాల్గొనడానికి బ్రిటన్ సైన్యాన్ని పంపే ప్రసక్తే లేదన్నారు. అయితే స్టార్మర్, మాక్రాన్ మధ్య సైనికులను యుక్రెయిన్కు పంపే విషయం గురించి తన వద్ద ఎలాంటి సమాచారం లేదని అన్నారు. తాజా పరిణామాలపై రష్యా స్పందిస్తూ యూరోపియన్ యూనియన్లో ఐక్యత కొరవడిందని ఎద్దేవా చేసింది. రష్యా యుక్రెయిన్ యుద్ధంలో ప్రస్తుత పరిస్థితులు మాత్రం రష్యాకు అనుకూలంగా ఉన్నాయి. గతేడాది 2023తో పోల్చుకుంటే ఈ ఏడాది అంటే 2024లో రష్యా దళాలు యుక్రెయిన్ భూభాగాన్ని 6 రెట్లు స్వాధీనం చేసుకుందని ది ఇన్స్టిట్యూట్ ఫర్ ది స్టడీస్ ఆఫ్ వార్ వెల్లడించింది. రష్యా దళాలు ముఖ్యంగా తూర్పు యుక్రెయిన్పై ఫోకస్ పెట్టాయి. కాగా యుద్ధం మొదలై 1000 రోజులు గడిచిపోయింది. ఇక అమెరికాలో కొత్త ప్రెసిడెంట్ ట్రంప్ వచ్చే ఏడాది జనవరి 20న దేశ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టనున్నారు. ఇక అధికారంలో బైడెన్ కేవలం 2 నెలలు మాత్రమే కొనసాగుతారు. ఈ మధ్యనే బైడెన్ యుక్రెయిన్కు లాంగ్ రేంజ్ మిసైల్ను వినియోగించడానికి అనుమతించారు. దీంతో ప్రస్తుతం కొనసాగుతున్న యుద్ధంలో ఇరు దేశాలు ఒకరిపై ఒకరు అత్యాధునిక ఆయుధాలు వినియోగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇదిలా ఉండగా రష్యా దళాలు యుక్రెయిన్లో శరవేగంగా చొచ్చుకుపోతున్నాయి. యుద్ధం ప్రారంభమైన మొదటి రోజుతో పోల్చుకుంటే ప్రస్తుతం రష్యా జోరు పెంచింది. యుద్ధ రంగం నుంచి వస్తున్న వార్తలను బట్టి చూస్తే మాస్కో యుక్రెయిన్లోని కీలక పట్టణాలు దొనెట్స్క్, ప్రోక్రవాల సమీపానికి చేరుకుంది. ఇక బ్రిటన్ రాయబారి ఒకరు గూఢచర్యానికి పాల్పడుతున్నారని రష్యా నుంచి బహిష్కరించింది. మరి యుక్రెయిన్కు తమ దళాలను పంపాలా వద్దా అనే దానిపై ఇప్పటికీ మాత్రం స్పష్టత కొరవడిందనేది మాత్రం వాస్తవం. రష్యా ఉక్రెయిన్ యుద్ధం మరోమారు తీవ్రతరమైంది. ఉక్రెయిన్